ఈ పట్టాలు ఇవ్వడం అనే కార్యక్రమం అసలు ఏదైతే ఉందో మహానాడు ప్రజలు అదృష్టవంతులు. మా మహానాడు ప్రజల యొక్క అదృష్టం ఏంటంటే లోకేష్ గారు ఇక్కడ ఎమ్మెల్యే అవటం. ఒకప్పుడు ఇక్కడ ఇల్లు కట్టాలి అంటే చిన్న ఇసుక కొద్దిగా ఒక మూట ఇంటి ముందు వేసుకున్నా కానీ ఇళ్లలోకి వచ్చేసి ఏదో మన టెర్రరిస్టు మావోయిస్టులు దాచినంత ఫీల్ అయిపోయి బయటకు వచ్చి ఇష్టం వచ్చినట్టుగా ఇల్లు కట్టిన ఇల్లు కూడా పగలగొట్టారు. స్లాబులు కూడా బెజ్జాలు పెట్టి వాళ్ళ సునకానందం పొందారు. అంతే విధంగా అయిపోయారు అనుకోండి, అది వేరే విషయము. ఎంత వరస్ట్గా చేశారంటే పరిపాలన అంత వరస్ట్గా చేశారు. ఇవాళ ఈ పట్టాలు ఇవ్వడం అనే కార్యక్రమం ఇవ్వాలంటే అధికారికంగా మీరు ఏమైనా కట్టుకోండి మేము ఉన్నాము భరోసా అని చెప్పేసి లోకేష్ గారు చాలా భరోసా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఎప్పుడైనా సరే ఇంతకు ముందున్న ప్రభుత్వాలు ఏం చేసినాయి అంటే మనకి ఇక్కడ ఇల్లు పట్టాలు ఎందుకు ఇవ్వరు మీరు ఆ మాట చెప్పి వచ్చారు కదా అని చెప్పేసి అడిగితే ఏమన్నారంటే మద్రాస్ రివర్ యాక్ట్ అని ఒక బుక్ ఉంటుంది, ఆ బుక్ చదవండి. మనకి ప్రభుత్వాలు చట్టాలు ఏం చెప్తున్నాయి అంటే నదీ ప్రవాహ ప్రాంతాలు ఎక్కడ కూడా భారతదేశంలో 70 సంవత్సరాల నుంచి కూడా పట్టాలు ఇవ్వడం కుదరదని చెప్పేసి చెప్తుంది ఆ చట్టం అని చెప్పి అన్నారు. మరి వాళ్ళు ఏ విధంగా ఇచ్చారు అంటే ఆ మాత్రం ఈ నాయకులు చేసినట్టు ఆ నాయకులకు కూడా ఉంటాయి కదా కొన్ని చట్టాలు కూడా, అవి వాళ్ళకు కూడా తెలియాలి కదా. అంటే పేదవాళ్ళకి ఎవరైతే మంచి చేయాలని అనుకుంటారు ఇప్పుడు ఎవరికైతే జనాలు నిజంగా తెలుసుకునే పరిస్థితి వాళ్ళు వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా తెలుసుకోవాలి. సామాన్య ప్రజలు ఎవరైతే మనకు మంచి ఎవడు చేస్తున్నాడు అనేది మనం తెలుసుకోవాలి. కాబట్టి ఇప్పటికైనా కానీ మంచిని ప్రోత్సహించండి అనే ఉద్దేశంతోనే మేము ఈ మాటలు చెప్పడం జరుగుతుంది. గతంలో మరి ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఇక్కడ 10 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నాడు కదండి, అతను ఇట్లాంటి తీసుకోలేదా, ఇట్లాంటి నిర్ణయం ఇవ్వాలని? ఎప్పుడైనా సరే ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు 10 సంవత్సరాలు పరిపాలన చేశారండి. 10 సంవత్సరాలు పరిపాలన చేసినా కానీ ఏ రోజు కూడా సామాన్యుడికి బిలో మిడిల్ క్లాస్ ఉన్న వాళ్ళకి ఒక మంచి పని చేశారని చెప్పండి, ఒక్క పని చెప్పండి. ఏ పని చేయలేదండి. వాళ్ళ పని వాళ్ళు చేసుకున్నారు. ఎప్పుడైనా ఏమన్నారంటే మేము అడిగినప్పుడు కూడా పట్టాలు ఇవ్వకపోయారు, కనీసం కట్టుకునే పరిస్థితి కల్పించారంటే వాళ్ళు ఏమన్నారంటే 1.25 లక్షలు చెప్తామండి ఓట్లకు వచ్చినప్పుడు అవన్నీ అవ్వవు, మేమదే కాదు ఏ పార్టీ వచ్చినా కానీ ఈ పట్టాలు ఇవ్వడం అనేది కుదరదని చెప్పేసి ఎన్నోసార్లు కూడా ఈ విషయం కూడా మాట్లాడడం జరిగింది. ఇతనికి లోకేష్ గారికి ఇంత ముందున్న ఎమ్మెల్యేలకి తేడా ఏంటండి సార్? మీకు వాళ్ళు ఒకళ్ళు చెప్తే ఏదో కాదండి, ఒకళ్ళని మనం ఏది చెప్పి గొప్ప చెప్పి మెప్పు పొందాలని కాదు, ప్రజలు చూస్తున్నారు. ఇవాళ ఇంతమంది కార్యక్రమం ఇక్కడ దేనికి వచ్చారండి వాళ్ళకి తెలుస్తుంది కదా. మనకి పట్టాలు ఎప్పుడు కూడా గత 30 సంవత్సరాల నుంచి పట్టా అనేది వస్తుందా రాదు ఇప్పటికి కూడా స్టిల్ కొంతమంది ఏమనుకుంటున్నారంటే ఇవన్నీ చెప్తారు కానీ అది ఇచ్చేదా పెట్టేదా. ఎంతో మంది గతంలో చెప్పారు, పబ్బం గడుపుకున్నారు అనుకున్నారు తప్ప ఇవాళ పట్టాలు ఇస్తున్నారు రండి అని చెప్పేసి అంటే ఎవరికొకరు షాకు. ఏంటి ఇంత ఎలా జరుగుతుందో ఇలా జరుగుతుందండి. వాళ్ళ పార్టీతో నిమిత్తం లేకుండా అందరూ పేద ప్రజలు అనేవాళ్ళు ఎవరికైనా సరే న్యాయం జరగాలి. చూడట్లేదు నిజంగా వాస్తవం 100%. ఎందుకు చేస్తారు? ఇప్పుడు అందరికీ ఇల్లులు ఉన్నాయండి. అక్కడ పలానా పార్టీకి లేదు పలానా పార్టీకి ఉందని చెప్పడం మానాళ్ళు అన్ని కూడా ఇస్తున్నారు. అంతే కదండి. ఇప్పుడు ఒక ఏరియా ఒక ఊరు అన్న తర్వాత ఒక పార్టీ కాదండి, అన్ని పార్టీలు ఉంటాయి. కానీ మేము పార్టీలు చూడట్లేదు. లోకేష్ గారు పార్టీ చూడట్లా. అక్కడ అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు, సిపిఎం వాళ్ళు ఉన్నారు, వైసీపీ వాళ్ళు ఉన్నారు, టీడీపీ వాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు, జనసేనలో ఉన్నారు. పార్టీతో పని లేదు. ఎందుకంటే ఇక్కడ న్యాయం జరగాలి. ప్రజలు ఎంతో ఏమండి సంవత్సరాలు కాయ కష్టం చేసి ₹1 కనకేసుకొని ఏదో తక్కువలో అవుతుందని కొనుక్కున్నారు, తప్పు ఒప్పు అని చెప్పేసి దానికి మీరు రెగ్యులర్ చేసి క్రమబద్ధీకరణ చేసి బతికి చేరాలి. కానీ దాన్ని మేము ఇల్లులు పగలగొడతాము ఏమండి మీకు గుర్తుందో లేదో 2023లో బ్యానర్లు కట్టి మరి ప్రచారం చేశారండి. ఇల్లు కొనుక్కోకూడదు, ఇక్కడ కట్టుకోకూడదు, పగలగొడతాం, అనుమతులు లేవని చెప్పేసి. అంటే మీరు ఏ విధంగా మీకు పేద ప్రజలకు మీరు న్యాయం చేసినట్టు చెప్పండి. మరి మంగళగిరిలో లోకేష్ ఎమ్మెల్యే అయిన తర్వాత మంగళగిరి నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందా, లోకేష్ మార్క్ డెవలప్మెంట్ కనిపిస్తుందా అంటే ఏం చెప్తారు? 100% కనిపిస్తుందండి. ఎందుకంటే మీరు చూశారు ఇప్పుడు ఇవాళ 13వ తారీఖు పట్టాలు ఇచ్చే ముందు కూడా మనకి 100 పడగల హాస్పిటల్ కానివ్వండి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఏదైనా కానీ ఆ విజన్ ఏంటంటే చెప్పుకోరు. నేను ఈ పని చేస్తున్నాను 10 రోజులు డప్పు కొట్టుకోరండి. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతుంటారు. ప్రజలు గమనించాలి. అయ్యేదాకా ఇప్పుడు ఒక చెట్టు వేస్తామండి, చెట్టుకి పండు రావాలంటే ఏం చేయాలి? నాటిన రోజు వస్తుందా? రాదు. కాబట్టి ఆ ఇంటర్నల్ పని జరుగుతూ ఉంటుంది. ఆ ఫ్రూట్ వచ్చినప్పుడు తిన్నప్పుడు వాళ్ళ గొప్పతనం 100% తెలుస్తుంది. మరి లోకేష్ కి మంగళగిరి నియోజకవర్గం చంద్రబాబు కుప్పం లాగా కొంచెకోటగా మారుతుందా ఈ నియోజకవర్గం? 100% అవుతుందండి. అంటే ఇంకా చాలా మంది అంటున్నారు పబ్లిక్ లో చాలా మార్పు వచ్చింది. గతంలో టీడీపీకి అయిన వాళ్ళు కూడా ఇన్ ఫ్యూచర్ లో పార్టీలు ఖచ్చితంగా లోకేష్ పనితీరుకి లోకేష్ వ్యక్తిత్వానికి ఓటేయబోతున్నారని చెప్తున్నారు. నిజమేనా? 100% అండి. లోకేష్ గారు ఇప్పుడు ఏంటంటే మన మంగళగిరి కాన్స్టిట్యూషన్ లో ఎవరైనా సరే గుండెల్లో పెట్టుకోవాలి. దేవుడు గదిలో దేవుడు పట్టం ఎలా ఉండి మనం ఎవరినైతే భగవంతు శ్రీరాముని కానీ ఏమన్నా మనం ఆదరించుకుంటామో లోకేష్ గారిని కూడా గుండెల్లో పెట్టుకొని ఆరాధించుకునే రోజులు ఇవి. 100%. ఎవరైనా సాహసం చేశారా చెప్పండి?
కాబట్టి ఇవాళ ఎంతో రూపాయి పోగేసుకొని కట్టుకొని ఇల్లుని మీకు ఒక పట్టా ఇచ్చి దాన్ని రెగ్యులరైజ్ చేసడం అనేది చాలా ఛాలెంజింగ్ ఛాలెంజింగ్ టాస్క్. అది అందరూ కొంతమందికి తెలియకపోవచ్చు, చదువుకున్న ఖచ్చితంగా ఆ విషయం తెలుస్తుంది. మీ పేరు? దుర్గా. ఎలా ఫీల్ అవుతున్నారు లోకేష్ గారి చేతుల మీద? ఫీల్ అవుతున్నా. అనుకున్నారా ఎంత త్వరగా ఇళ్ల పట్ట వస్తుంది? అనుకోలేదు. ఎలా మాట్లాడుతున్నారు ఆయన ఇళ్ల పట్ట? బాగా మాట్లాడుతున్నారు, చాలా బాగా మాట్లాడుతున్నారు. మీ ఎమ్మెల్యేగా ఉన్నందుకు ఎలా ఫీల్ అవుతున్నారు? ఇప్పుడు లోకేష్ లాంటి వ్యక్తి మీ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నారు. హ్యాపీగా ఫీల్ అవుతుంది. మామూలుగా మీ బజార్లో కావచ్చు, మీ వీధుల్లో ఉండేవాళ్ళు ఏమనుకుంటారు? లోకేష్ గారు మన ఎమ్మెల్యే అంటున్నారు. ఓవరాల్ గా ఎలా ఉందా మంగళగిరి నియోజకవర్గం? ఏమైనా 10 నెలలు అవుతుంది కదా, మీ నియోజకవర్గంలో ఏమైనా డెవలప్మెంట్? చాలా బాగా చేస్తారు. గత ఎమ్మెల్యేకి ఈయనకి తేడా ఏంటంటే ఏం చెప్తారు? నేనే బాగా చేస్తారండి.